ఏమైంది? నమస్కారం. నేను ఈరోజు ఉదయం అయితే పొలంగాడికి వచ్చిన ఏమైనా నాకు నెంబర్ లేదు. వచ్చిన నెంబడి మా బాబాయ్ ఇద్దరు మెకానిక్ పిలిపించి మోటార్ పీకిస్తున్నాడు. 2 రోజులుగా మోటార్కి ఏమైంది అని ట్రై చేయకొద్దీ పంపు పట్టుకొని నీళ్ళు కొడతలేదు. దానికోసం ఇద్దరు మెకానిక్ పిలిపించి పీకిస్తుంటారు. ఫుల్ గిరాకీనా మీకు సమ్మర్ ఇంకా? ఇడికి రెండోసారి మోటార్ ఖరాబ్ అయ్యి వాటి ఇంతకుముందుకు ఇట్లే మోటార్ ఖరాబ్ అయితే పీకిచ్చి మన కట్టించి దిగురకల్లా 5,000 ఖర్చున్నాయి. ఊసిపోయింది. ఈసారి మళ్ళీ 5-6 అంటే ఊసిపోతుంది. పక్కన నిలబడైన మా బాబాయ్ ఊడిపోలేదు కానీ అది కేబుల్ ప్రాబ్లం అంటే ఏ కేబుల్ అట్లా చేసారు ఎందుకు మరి? ఈ వ్యవసాయం వల్ల పండించేది ఏమో కానీ దానివల్ల వచ్చే ఖర్చు పెట్టుబడి ఎక్కువ అవుతుంది ఫ్రెండ్స్. ఇవల్ల బాబాయ్ పొలం ఇవల్ల నిధులు వాడాలి. బోర్ ఖరాబ్ అయ్యి ఎంత ఆగమవుతుంది ఫ్రెండ్స్. ఇంకెన్ని ఫీల్ ఉందా? గంట సేపు అయ్యా మోటార్ ఇరుకపోయి మెకానిక్ కంటాడు ఫ్రెండ్స్. ఉందియా ఈ వ్యవసాయం వల్ల వచ్చేది ఎందుకు లాభం నష్టం వచ్చేది తెలియదు కానీ పొద్దున్న మా బాబాయ్ బాగా కష్టపడుతుంటాడు. మోటార్ ఖరాబ్ అవుతుంటుంది, అది చేయించాలి, కేబుల్ నింపాలి, మళ్ళీ నీళ్ళు దాని లాభం ఏమో కానీ నష్టమే ఎక్కువ వస్తుంది. బాగా సుడిపడేది అది. మొత్తం 160 ఫీట్లు దించి పీకితే 3,000 అంట, కట్టేస్తే 3,000, 6,000 మొత్తం ఏముంది మోటారు. సమ్మరు భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి, వాటర్ లేక రన్ అయ్యి మోటార్ ఖరాబ్ అవుతున్నాయి. మోటార్ కేబుల్ అంత బిగ్గర ఎందుకు అవుతుంది? చుట్టుకునే ఎందుకు అది చుట్టుకున్నదే ప్రాబ్లం అవుతుంది. బోల్టాలు మోటార్ ఈ మోటార్ చేయించేది ఎప్పుడు, నీళ్ళు వాడేది ఎప్పుడు, నాటేది ఎప్పుడు, పండేది ఎప్పుడు, చూసేది ఎప్పుడు, అంత కష్టం. ఇప్పుడు మా బావి దగ్గరికి వెళ్తున్నా. ఇది నీళ్ళు ఊరే బావి. వర్షాకాలంలో వాటర్ దానంతటవే పైకి ఉంటుంది దీనికి కలిసి. దీని నుంచి కనిపించే పొలాలకు వారుతాయి. ఇవన్నీ బావిని నమ్ముకొని వ్యవసాయం చేస్తారు. ప్రజెంట్ ఎండాకాలం కాబట్టి మొత్తం బీడుగా ఉంది. వీళ్ళేమో పాపం బాగా కష్టపడుతుండ్రు.
గుప్పిస్తున్నాయి గుప్పీస్ కనపడుతున్నాయి. ఇక్కడ ఇది కొట్టుకుంటే ఇట్లా మోటార్ లేనట్టు ఉంది కానీ మోటార్ లేదు, మోటార్ లేదు లేదు దాని కాడికి పోయింది మా బోల్టాలు ఊచిపోయినాయి. అవు అదేంటి అంత లూజ్ ఫిట్టింగ్ చేసినాడు వేసాడు. ఎట్లా నమ్మ తీయాలండి అది? వడమాలో ఉంది దాని సోలా, కానీ ఇంకా అది బురదలకిన పోతే కష్టం. ఏం హెడ్ సత్రం లేపుతారు అది పైకి ఇక్కడ చెప్తాను. కేబుల్ టైట్ అయితే లేదు, ఎట్లా వెళ్తాం? కేబుల్ లేకపోయింటేనే లేపుతుంటాయి. మోటార్కు చాబికి దానికి గాలి లేకున్నది రూటర్, అది మొత్తం కొట్టేసి పంపు మొత్తం కొట్టింది. ఇక ఇలాంటి మొత్తం లూజ్ అయిపోయింది అంతే. అంటే ఇప్పుడు పంపు ఊగినందుకు పోయింది అది. అదే ఇంకా బేరింగ్ లూజ్ అంటే దానికి అది తక్కువ దెబ్బకు వేరు కేబుల్ తెగుతుంది. తెగితే ఉంటుంది. ఏం కాక నీ సార్ వచ్చినావు మొత్తం దరిద్రం మొత్తం తిరిగి నేను అదే బోల్ట్ కాలేదు, ఈ బోల్ట్